దిస్ ఈజ్ రమేష్ ఫ్రమ్ హనుమాన్ పెస్ట్ కంట్రోల్. ఈరోజు మీ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి విజయనగరం నెల్లిమర్లలో చేస్తున్నామండి. ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనమాటను. ఒకసారి ప్రొసీజర్ ఆఫ్ వర్క్ చూద్దామండి. అంతకుముందు కెమికల్ అనేది చూద్దాం. ఇది 200 లీటర్స్ డ్రమ్ అనమాటను. ఇది ఇమిడాక్లోపిడ్ అనే కెమికల్ అండి. వీటిని ఏం చేస్తామంటే 500 ml కెమికల్ అనేది 200 లీటర్స్ డ్రమ్కి అనమాట యూజ్ చేస్తామన్నమాట. ఇది ఆర్డర్లెస్ అండి, మనకి స్మెల్ అనేది ఉండదు. యాజ్ పర్ కంపెనీ నామ్స్ ప్రకారం 2.1 ml పెర్ లీటర్ ఆఫ్ వాటర్ అనమాట కెమికల్ అనేది యూజ్ చేయాలి. బట్ మనం 2.5 అనమాటను పర్ లీటర్ ఆఫ్ వాటర్కి డైల్యూషన్ అనేది చేసిస్తాం అనమాట. ఫస్ట్ ఈ విధంగా అనమాట డైల్యూషన్ చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ విధంగా హోల్స్ అనేది పెట్టడం జరుగుతుందండి. ఎవ్రీ 1 ఫీట్కి 1 ఫీట్కి ప్లింత్ బీమ్నే ఎగ్జిస్ట్ అనమాట. 1 ఫీట్ డెప్త్ 1 ఫీట్కి అనమాటను ఈ వెడల్పు అనమాటను. అలా చేస్తూ ఇది ఇచ్చేటప్పటికి ప్లింత్ బీమ్ అండి. ప్లింత్ బీమ్కి 2 వైపులా హోల్స్ పెట్టాలన్నమాటను. ఇది ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసిన జోన్ అండి. ఇది ఈ విధంగా ఎవ్రీ 1 ఫీట్కి 1 ఫీట్కి ప్లింత్ బీమ్ని ఇస్తున్నాం కనుక మిడిల్లో కూడా అనమాటను ఎవ్రీ 1.5 ఫీట్కి 1.5 ఫీట్కి మిడిల్లో కూడా హోల్ ఇస్తామండి. హోల్ ఇచ్చేసి వాటి లోపల కెమికల్ అనేది పంపించడం జరుగుతుంది. ఒకసారి చూద్దామండి. ఈ విధంగా కెమికల్ అనేది ఫిల్ చేయడం జరుగుతుందండి. ఆఫ్ ఇచ్చి మోటార్ సెట్తోని. వీటికి కూడా క్యాలిక్యులేషన్ ఉంటుందండి. సర్ఫేస్ అనమాట 5 లీటర్స్ ఆఫ్ కెమికల్ అనేది 1 స్క్వేర్ మీటర్కి అనమాటను స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాటను. ఇది మిడిల్లో కూడా హోల్స్ అండి. అది అబ్జర్వ్ చేసి ఇది ఆల్రెడీ చేయడం జరిగిందండి ట్రీట్మెంట్ అనేది. కంప్లీట్గా హోల్స్ లోపల కెమికల్ అప్లై చేస్తూ సర్ఫేస్ ఏరియా కూడా స్ప్రేయింగ్ అనేది చేయాలన్నమాట. ఇది 5వ నెల 1వ తేదీనండి. ఇది ఓపెనింగ్ అనమాటను. దీనికి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ వస్తున్నారండి ప్రాజెక్ట్కి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రమేష్ ఫ్రమ్ హనుమాన్ పెస్ట్ కంట్రోల్.